అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? చాలాసార్లు అయ్యో అలాగ జరిగితే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది, నేను ఆ తప్పులు చేశాను, నేను ఆ గతంలో ఎన్ని మిస్టేక్స్ చేశాను, ఇంత భయంకరంగా నేను జీవించాను, ముందే తెలిస్తే బాగుండేదని చాలామంది జీవితాల్లో గతంలో చేసినవన్నిటిని జ్ఞాపకం చేసుకొని నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళకుండా ఆగిపోతున్నారేమో. దేవుడు ఎంత మంచి మాటలు చెప్తున్నాడంటే బైబిల్లో, నిజంగా చెప్పాలంటే గతంలో ఎంతటి ఘోరమైన పాపినైనా కూడా, ఎంతటి భయంకరమైన దూషకుడైనా, హింసకుడైనా, హత్య చేసిన వారైనా, మరి అలాగే భయంకరమైన పాస్ట్, భయంకరమైన పేరు ఎవరికున్నా కూడా మన బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఒక నూతన సృష్టి, యూ విల్ బికమ్ అ బ్రాండ్ న్యూ పర్సన్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చాలామంది, ముఖ్యంగా యవనస్తులు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అయితే వారందరికీ, మీ అందరికీ ఈరోజు మంచి వాగ్దానాన్ని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్త వాయను. సమస్తము దేవుడు, హీ కెన్ మేక్ ఎవ్రీథింగ్ న్యూ. సమస్తము దేవుడు తిరిగి క్రొత్తగా మార్చగల సమర్థుడు. గమనించండి, ఒక ఉదాహరణ చెప్తా ఉంటాను. మీరు రోడ్డు మీద నడుస్తూ ఉంటున్నారు, మరి తెలియకుండా మీకు ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు గుచ్చుకుంది కదా అనేసి ఆ ముళ్ళుని తీసి పడేసి తిరిగి నడక స్టార్ట్ చేస్తారా? లేదా ఆ ముళ్ళు ఎందుకు ఇక్కడే పడాలి, ఆ ముళ్ళు నన్ను ఇక్కడ ఎందుకు గుచ్చుకోవాలి, ఈ సమయంలో నాకు ఎందుకు గుచ్చుకుంది, అసలు ముళ్ళు ఇక్కడ ఎవరు పారేశారు, అసలు ఈ ముళ్ళు ఎంత లోతుగా వెళ్ళిపోయింది, అసలు నేను నడవగలుగుతానా లేదా, అసలు ఈ ముళ్ళుని ఎవడ్రా బాబు ఇక్కడ పెట్టింది, లేక నేను ఎందుకు తొక్కాను, ఎందుకు నాకు ఇంత భయంకరమైన శిక్ష అని అంటామా? లేక ఆ గతంలో ముళ్ళు కూర్చున్న ముళ్ళుని మనం తీసి పారేసి ముందుకు వెళ్తాం కదా. మరి ఈ యొక్క ఉదాహరణ మనము చూసినట్లయితే మన గతాన్ని సూచిస్తూ ఉంటుంది. అవును, గతంలో ఏదన్నా గాయం జరిగిందేమో, గతంలో నీ జీవితంలో ఏదన్నా హానికరమైన జరిగిందేమో. అయితే మనం ఎలాగైతే ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళుతో మనం ఎలాగైతే నడవలేమో, ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఆ గతాన్ని తీసివేసి, ఆ గతం స్టోరీ క్లోజ్ చేసి ముందుకు నువ్వు వెళ్తే కనుక నువ్వు చాలా చక్కగా ముందుకు నడవగలుగుతూ ఉంటావు. ఎంతసేపు గతంలో ఇది జరిగిందనేసి నువ్వు ఆ గుచ్చుకున్న ముళ్ళు వైపే నువ్వు చూస్తే నువ్వు సరిగ్గా స్ట్రేట్గా నడవలేవు, కుంటుకుంటా నడవాల్సి వస్తుంది. లేదా ఆ ముళ్ళు నిన్ను బాధిస్తూ ఉంటుంది. నీ బాడీలో ఉన్నంత వరకు అది నిన్ను ఎంత అయితే ముళ్ళు బాధిస్తుందో, అలాగే నీ గతము నీ జీవితంలో ఉన్నంత వరకు అంతే బాధిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు యేసయ్యను నమ్ముకొని యేసయ్యతో పాటు నువ్వు జీవించాలని నువ్వు అనుకున్నట్లయితే బ్రాండ్ న్యూ లైఫ్ని దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు. కొన్నిసార్లు ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, నా గతంలో నేను మిస్టేక్స్ చేశాను, మా తండ్రి లేక కొన్ని మిస్టేక్స్ చేశాను, అవన్నీ నేను నా భర్తకి వెళ్ళి చెప్తా ఉంటే, రోజు నా భర్త నువ్వు గతంలో ఇది చేసావు, అది చేసావు అని పొడుస్తూ, ఆయన తాగుతూ మరి పొడుస్తూ నన్ను హింస పెడుతున్నాడు. నేను తప్పు చేశాను అక్క అంటే, అవును తప్పు చేశావు. నీ గతంను దేవుడు మార్చేసి ఒక నూతన జీవితాన్ని, నూతన లైఫ్ని, నూతన ఫ్యామిలీని, నూతన లైఫ్ని నీకు ఇచ్చినట్లయితే, గతంలో అది చేశానని నువ్వు బాధపడుతూ నీ భర్తకు నువ్వు చెప్పినట్లయితే తను ఎలాగ నడుచుకుంటాడు నీతో పాటు, అదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి నిజమే, మనుషులు చెడ్డవే ఎక్కువ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి నువ్వు మర్చిపో, నీ గతాన్ని నువ్వు మర్చిపో, ముందుకు వెళ్ళిపో. ఎందుకంటే గతంలో నీ లైఫ్ లేదు, అది జరిగిపోయింది. అది ఒక పుస్తకం లాంటిది. దాన్ని చదివినంత వరకే, అది చదువుకొని దానిలో నేర్చుకొని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఆ పుస్తకం పట్టుకొని ఎలాడకూడదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, నిజమే ప్రభా, ఆ గతం పట్టుకొని నేను ఎలాడుతూ, నేను ఇన్ని మిస్టేక్స్ చేశాను, నేను అలాగ జీవించాను, నేను ఇలాగున్నాను, అందుకే నేను ఈ శిక్ష అని నువ్వు ఒకవేళ బాధపడుతున్నట్లయితే, ఈరోజు దేవుడు నీతోనే సూటితేటగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఐ హ్యావ్ రిమూవ్డ్ యువర్ పాస్ట్, నేను తీసేసాను. యువర్ పాస్ట్ కెన్ నాట్ డిఫైన్ యూ. ఇంకా నీ యొక్క గతము నీ యొక్క ఫ్యూచర్ని నిర్ణయించదు అని దేవుడు చెప్తున్నాడు. నమ్ముతున్నారా? నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఎవరైతే క్రీస్తులో ఉన్న వాడు నూతన సృష్టి అని చెప్పి ఉన్నావు, సమస్తము క్రొత్తదైపోయిందని చెప్పావు నాయన, పాతవి గతించిపోయాయని చెప్పావు. అవును నాయన, చాలామంది ఇంకా పాత గతము జీవితమును వదిలిపెట్టలేక, గతంలో ఉన్న సంబంధాలు వదిలిపెట్టలేక, గతంలో ఉన్న పాపాలు, అడిక్షన్స్ వదిలిపెట్టలేక ముందుకు
ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అది ముళ్ళు లాంటిదని నువ్వు ఈరోజు మాకు బయలుపరచావు. ఎవరైతే ఈరోజు ఆ ముళ్ళును తీసి వేయలేకపోతున్నారో అటువంటి వారికి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. వారికి నీ శక్తిని దయచేని, బలాన్ని, ధైర్యాన్ని దయచేని. గతంలో జరిగినవన్నీ మర్చిపోయి ఈ రోజు నుంచి ఒక న్యూ చాప్టర్ దేవుడు నా జీవితంలో స్టార్ట్ చేశాడు, మళ్ళా క్రొత్తదనం దేవుడు నాకు ఇచ్చాడని సంతోషంతో ముందుకు వెళ్ళటకు సాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. గతము ముగిసింది, ఇప్పుడు భవిష్యత్తు మీ ముందుంది. మీరు కొత్త వారుగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో మై పాస్ట్ ఇస్ ఓవర్, ఐ యామ్ న్యూ క్రియేషన్ ఇన్ జీసస్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.